టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద వేగంగా ఒక కుట్ర చేశారంట, కానీ అది పనిచేయలేదు. ఏంటి ఆ కుట్ర, ఎవరు చేశారు, ఏం చేద్దామని అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకున్న వారిలో ఈ వ్యక్తి ముందున్నారండి. ఎవరా వ్యక్తి, ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనేది నేను ఆల్రెడీ ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ విషయంలో వేగంగా చేసిన కుట్ర ఏంటి? మీరు జీవితంలో నిలబడకుండా చెయ్యాలి అని దారులు చూశారంట. సడన్గా ఇంకా మీరు చేస్తున్న పనిని ఆపేయాలి. అలాగే మ్యారేజ్కి సంబంధించి లేదా ఇల్లుకి సంబంధించి, మ్యారేజ్ కన్ఫర్మేషన్ అండి, మ్యారేజ్కి సంబంధించి మీరు డబ్బులు సంపాదించకుండా ఇటు పర్సనల్గాను అటు ఎమోషనల్గాను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని దారి చూశారంట. వేగంగా అంటే వేగంగా అనుకున్నారంట. వన్ న్యూ బిగినింగ్ అండి. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఉండకూడదు. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచించకూడదు. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఎఫ్ఐఆర్ డ్రామా కావచ్చు. ఈ విధంగా చేసి ఇటు పర్సనల్గాను ఇటు ప్రొఫెషనల్గాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, మీ పరువు శాశ్వతంగా తీయాలని చెప్పి ఒక కుట్ర చేశారంట అండి ఫాదర్ ఫిగర్. అండ్ అలాగే పాత వాళ్ళండి, బ్రేకప్లో ఉన్న వాళ్ళు, మీరు సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు, మీకు ఎలాగైనా అన్యాయం చేయాలి, అన్యాయం చేసి తప్పించేయాలి అని అనుకుని ఒక ప్లాన్ చేశారంట. డబ్బులు పోగొట్టుకున్నారండి, కానీ మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. మీ సెలబ్రేషన్ ఆపడానికి అవకాశం లేదు. మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని తలకిందులుగా చేయడానికి ఏ రకంగా కూడా వారికి అవకాశం లేదండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఒక బ్రదర్ ఫిగర్ అండి. ఓకేనా? టోటల్గా ఇంట్లో వాళ్ళే ప్రస్తుతానికి కనిపిస్తుంది ఎనర్జీలో. వాళ్ళు ఏంటి అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి స్వయం వాళ్ళు కూడా వారికి డబ్బులు ఇచ్చారంట. అంటే మీ చుట్టూ కొంతమంది మీకు బయట వాళ్ళు మీరు చూసి మీరంటే ముందుకు వెళ్లకుండా, మీరంటే అసూయ ఉన్న వాళ్ళు, వర్క్ ప్లేస్లో వాళ్ళు, అలాగే స్కూల్లో కాలేజ్లో వాళ్ళు, వీళ్ళంతా మీరంతా పడిన వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. సో ఇది తతంగం చాలా రోజుల నుంచి నడుస్తుందండి. కానీ వాళ్ళతో చేతులు కలిపి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరీ మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకున్నారంట. కానీ దారి లేదు, జరగదు. ఓకేనా? క్లియర్గా జరగలేదు అని చెప్పేస్తున్నారు ఏంజిల్స్. ఏంజిల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి ఏంజిల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఒంటి కాలు మీద అంటే ఒంటి కాలు మీద మీరు నిలబడ్డారండి, మీరు చేస్తున్న పని మీద, చేయాలనుకున్న పని మీద. సో దారులు చూస్తున్నారు అన్ని రకాలుగా. ఆబ్వియస్లీ అందరూ అంతే కదా. సో మీరు కూడా మీ వర్క్ ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారని దాని మీద శ్రద్ధ పెట్టి మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నారు. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో ఇంకా సెటిల్ అయిపోతారు. ఇంకా వారు ఏంటి అంటే వారికంటే ఇంకొకరు బాగోకూడదనే ఉద్దేశంతో ఉండడం వల్ల వారు పతనం అయిపోతున్నారు. సో అలా మీరు ఆలోచించట్లేదు, మీ పని ఏంటో మీరు చూసుకుంటున్నారు, మీరు లైఫ్లో ముందుకెళ్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి ఎవరైతే ఆల్రెడీ మీ విషయంలో తప్పు చేసి ప్రస్తుతం కర్మలు అనుభవిస్తున్నారో, లీగల్ మ్యాటర్స్ అని, లేదా సపరేషన్, డైవర్స్ అని, లేదా కిడ్స్ గురించి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈ విధంగా ఎవరైతే ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారో, గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు సరికదా. మీరు సంతోషంగా ఉన్నారని మళ్ళీ కంపేర్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. దానివల్ల వాళ్ళ కర్మ ఇంకా పెరిగి ఇంకా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదే రిపీట్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు. ఈ మొత్తం సినారియోలో మీరు ఇన్నోసెంట్. ఓకేనా? సో కావాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, క్రియేట్ చేయడానికి చూస్తున్నారండి. అండ్ అది జరగదు. ఓకేనా? మ్యారేజ్కి సంబంధించి మీకు హార్ట్ బ్రేక్ తీసుకురాలేరు. అండ్ సోల్మేట్ విషయంలోనూ పార్ట్నర్ విషయంలోనూ మీకు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ తీసుకురాలేరండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఛాన్సే లేదు. మీ పరువు తీయడానికి వాళ్ళు ఎలాంటి కుట్రలు చేసినా వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ మీకు గుడ్ న్యూస్ రాకుండా చేసి వాళ్ళు పండుగ చేసుకుందాం అనుకున్నారు, కానీ మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ వాళ్ళు తప్పించలేరండి. తప్పించడానికి పర్మిషన్ కూడా లేదు. ఓకేనా? పార్ట్నర్షిప్ రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట. పార్ట్నర్ మీకు తోడుగా ఉండకూడదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తోడుగా ఉండకూడదు అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఈ విషయంలో మీరు డబ్బులు సంపాదిస్తున్నారనే ఒక అసూయతో ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నారనమాట. అది వాళ్ళ ప్రాబ్లం. సో డబ్బులు పోగొట్టుకున్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని మీ పనిని తప్పించాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆఫర్ ఇచ్చి, అండ్ వాళ్ళు అనుకుంది జరగలేదు, కర్మ అనుభవిస్తున్నారు.
క్లియర్గా కర్మ కార్డ్ వచ్చేసిందండి. వాళ్ళ కర్మని ఇంకా ఎవరు కూడా తప్పించలేరు కూడా, వాళ్ళు తప్పుకోలేరు. డివైన్ కూడా వాళ్ళ కర్మ వాళ్ళకి ఇచ్చేసారు. దారులు చూస్తున్నారంట మీకు డబ్బులు రాకుండా చేయాలి అని ప్రస్తుతం. అండ్ నైబర్స్ మీ పరువు తీయాలి అనుకున్న ఆల్రెడీ ఓల్డ్ నైబర్స్ అండి, వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీస్ మీ మీద చేసినందుకు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఓల్డ్ హౌస్ ఓనర్ సన్స్ వాళ్ళ డాటర్స్ అయి ఉండొచ్చు, లేదా నైబర్స్ అండి, ఓల్డ్ హౌస్ రెంట్ షిఫ్ట్ అవుతున్న వాళ్ళకి నైబర్స్. ఓకేనా? సో వాళ్ళు టాక్సిక్ నైబర్స్ అనమాట, కార్మిక్స్. మీ విషయంలో జస్టిస్ జరగడం వాళ్ళకి ఇష్టం లేదంట. సో మీరు డబ్బులు సంపాదించడం వాళ్ళకి ఇష్టం లేదంట. అందుకని వాళ్ళు అసూయగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నించి ఈ ప్రాసెస్లో ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ మీరు వేరే దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారంట మీ పనిని ఆపడానికి. ఇందులో ఒక లేడీ ప్రాక్టీషనర్ కూడా ఉందండి, ఒక డార్క్ మెజిషియన్ ఉన్నారు. అలాగే వీళ్ళేంటి అంటే మీకు డబ్బులు రాకూడదని వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు. ఒక యంగ్ పర్సన్ కూడా క్రియేట్ చేస్తున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి బాధ పెట్టాలని. ఏం జరుగుద్ది ఏంజిల్? వీళ్ళందరూ గుంపండి. ఓకేనా? డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఆపలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారు. అండ్ ఎస్, మీ మదర్ విషయంలో లేదా మీ విషయంలో న్యూ బిగినింగ్ లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, ఎకనామికల్గా కానీ, ఎమోషనల్గా కానీ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదండి. ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదండి. కర్మ ఖచ్చితంగా ఇదంతా మీ వెనక కుట్ర చేసినందుకు డివైన్ వాళ్ళని కొట్టిపడేశారండి. వాళ్ళ ప్లాన్ జరగనివ్వలేదు. అండ్ వాళ్ళకి కర్మ కార్డు ఇచ్చారు. ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారండి. మీ వెనక గోతులు తవ్విన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కానీ, మీరు చేసిన పనిని కానీ, మీ ఇంట్లో వాళ్ళని కానీ తప్పించడానికి అసలు మొదలే లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు క్లియర్గా. ఓకేనా? సో డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి కేవలం మీ పరువు తీయమని చూస్తున్నారంటే ఎట్ ద మూమెంట్ వాళ్ళు నిన్న అనుకున్న ప్లాన్ జరగలేదు. సో వాళ్ళు చేసింది ఏమైందంటే వేగంగా వాళ్ళు తీసిన గొత్తులో వాళ్ళే పడ్డారు. వేగంగా మీ పరువు తీద్దామని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక యంగ్ పర్సన్ అండి క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ దారి లేదు. ఎస్, స్ట్రాంగ్గా తలకిందులు చేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి బ్లాక్ అండ్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ వాడి. ఓకేనా? సో అదేమైందంటే స్టార్టింగ్లోనే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయ్యి వాళ్ళ కింద పడ్డారు ఒంటి కాలు మీద, మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్నందుకు. మీ విషయంలో పెట్టుబడి లాభాలు, ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీకు జస్టిస్. ఇప్పుడు మీకు డివైన్ గిఫ్ట్స్ లేదా కొత్త ఆపర్చునిటీ లేదా లైఫ్లో ఏదైనా దేని గురించి ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఎప్పుడన్నా మీరు ఆలోచిస్తున్నా, ఎలాగా అని ఆలోచిస్తున్నా దానికి ఒక క్లారిటీ, ఒక దారి కనిపించడం, లేదా ఒక ఎమోషనల్ ఆఫర్, ఒక ఎకనామికల్గా మీకు ఒక సంతృప్తినిచ్చే ఒక ఆఫర్ అనమాట. జస్టిస్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్. అంటే ఇలా మీ తప్పు లేకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో అప్పుడు వాళ్ళకి జడ్జిమెంట్, మీకు జస్టిస్. సో ఈ సందర్భం ద్వారా వీళ్ళందరూ మీ చుట్టూ చేస్తున్న కుట్రల వల్ల వాళ్ళకి పనిష్మెంట్, మీకు జస్టిస్. త్వరలోనే మీరు అనుకుంది చూడగలుగుతారు, మీరు కోరుకుంది మీ లైఫ్లో చేయగలుగుతారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి. కీప్ గోయింగ్. ఎవరు కూడా మీతో ఏ రకంగా కూడా గొడవలు పెట్టుకోలేరు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.